నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం మకర రాశి వాళ్ళు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది అనే విషయం చూద్దాం. మకర రాశి వాళ్ళకి శని అంటే మీ రాశి నాథుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో చంద్ర, మంగళ మరియు రాహు. మీ రాశి నుంచి 5వ స్థానంలో రవి, గురు మరియు బుధ, శుక్రుల కలయిక. మరియు మీ రాశి నుంచి 9వ స్థానంలో కేతు. ఇప్పుడు జూన్ నెల 2024 గురించి మాట్లాడుకుంటే మీకు ఈ జూన్ నెలలో మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అంటే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. బిజినెస్లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యాడ్ చేసుకోవాలి అంటే ఈ జూన్ నెల 2024 మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. బృహస్పతి దృష్టి మీ రాశిపై ఉండడం వల్ల ఇప్పుడు మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది లైఫ్లో. ఇది చేస్తే మనకి ఇది జరుగుతుంది అని ఒక క్యాలిక్యులేషన్స్ కూడా మీ మనసులో పెట్టుకుంటారు. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే మంచి పాత్రలో ఉన్నాం, ఈ తర్వాత ఇది అకాంప్లిష్ చేయబోతున్నాం అని ఒక మైండ్ సెట్ మీకు ఉంటుంది. పిల్లల విషయానికి వస్తే పిల్లల దగ్గర చాలా వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు. అందువల్ల వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో ఏది తప్పు, ఏది సరి, ఏ డెసిషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని సలహా ఇవ్వండి. కానీ ఈ డెసిషన్ తీసుకో, లేకపోతే ఈ సెక్టార్ తీసుకో అని మాత్రం చెప్పకండి. వాళ్ళకి ఏం మంచిదో అది చెప్పండి. కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో ఎలా అది ఇంపాక్ట్ అవుతుంది అని వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉంది. ఇంకోటి మహిళల విషయానికి వస్తే మహిళలకి చాలా ఎక్స్పెక్టేషన్స్, మకర రాశిలో పుట్టిన మహిళలకి ఇప్పుడు ఈ జూన్ నెల 2024లో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. మీరు అలా బయటికి వస్తే మీకు అస్సలు లైఫ్ ఏమిటి అని తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక మాయ. ఇది ఉంటే బాగుంటుంది, ఇది మనకి లభిస్తుంది, ఇది నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ మంత్ నేను కొనుక్కుంటాను అని ఇవన్నీ ఈ మైండ్ సెట్స్, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఇది కొనుక్కుంటే ఎలా ఉంటుందో, ఇది కొనుక్కుంటే ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎంతో ఉంటుంది. మన మనసు ఎక్కడైనా తిరిగి మనకి రావచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ మనమే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసుకోవాలి మనకి ఏం మంచిది. మనకి అస్సలు ఒక విషయం కావాలి అంటే దానివల్ల మనకి ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునే తర్వాతే మనం అది ఇఫ్ పాసిబుల్ కొనుక్కోవాలా లేదా అని డెసిషన్ తీసుకోవాలి. ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. సోషల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, చారిటబుల్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ సపోర్ట్ సెక్షన్లో పనిచేస్తున్న వాళ్ళు, మరియు జియోగ్రఫీ లేకపోతే నావిగేషన్ డిపార్ట్మెంటు, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ల్యాండ్ రిలేటెడ్ సర్వే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా టైం చాలా బాగుంది. ఫైర్ సర్వీస్ స్టేషన్స్లో ఉన్న వాళ్ళకి టైం బాగుంది. ఈ జూన్ నెలలో మీరు ఏదో ఒక రకంగా మీ సెక్టార్లో సాధించడానికి ఇప్పుడు టైం బాగుంది. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో మీరు హనుమంతుని ఆరాధన, హనుమంతుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది.